శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మీనరాశి వారికి 2026 ఆగస్టు నెల ఫలితాలు పరిశీలించే ప్రయత్నంలో ప్రస్తుతం మీనరాశి వారికి జన్మశని ప్రభావం, రాశి అందే శనిగ్రహ సంచారం జరుగుతుంది. అయితే ప్రస్తుతం శని భగవానుడు వక్రగమనం పొందడం వల్ల కొంతవరకు ఈ జన్మశని ప్రభావం నుంచి మీకు ఒక రిలీఫ్ లాంటిది లభించే అవకాశం ఉంది. గతంలో చేసిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి మీకు ఒక అవకాశం ఈ సమయంలో రావడం జరుగుతుంది. అంటే గతంలో మీరు ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయి ఉన్నా, ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఫెయిల్ అయి ఉన్నా, తిరిగి ఈ సమయంలో ప్రయత్నం చేయడం వల్ల గతంలో పోగొట్టుకున్నవి తిరిగి పొందడం జరుగుతుంది. అది ఉద్యోగం అయినా అవ్వచ్చు, వివాహం అయినా అవ్వచ్చు, లేదంటే బంధు సంబంధించిన విషయాలన్నా అవ్వచ్చు. గొప్ప అవకాశం మీకు, దాన్ని కంప్లీట్గా ఉపయోగించుకోండి. దీనితో పాటుగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి గురువు ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం జరిగింది. అంటే రాష్ట్రాధిపతి ఎంత బలంగా ఉంటే రాశిలో ఉన్నటువంటి గ్రహాలు అంత బలహీనం అయిపోతూ ఉంటాయి, తన ప్రభావాన్ని ఇవ్వలేకపోతూ ఉంటాయి. అదే రాష్ట్రాధిపతి ఏ నీచలోనో బలహీనంగా ఉంటే రాశిలో ఉన్నటువంటి గ్రహాలు తమ ప్రభావాన్ని ఎక్కువగా చూపిస్తుంటాయన్నమాట. ఈ కారణం వల్ల పైపెచ్చు పంచమంలో ఉన్నటువంటి గురువు 9వ దృష్టితో మీనరాశిని, తన సొంత గృహాన్ని వీక్షిస్తున్నాడు. అంటే ఒక తండ్రి తన కుటుంబాన్ని, తన సంతానాన్ని ఏ విధంగా రక్షించుకుంటాడో ఆ విధంగా ప్రస్తుతం గురువు మీనరాశి మీద తన యొక్క భాగ్య దృష్టి పెట్టడం జరిగింది. ఒక విధంగా ఇది మీనరాశి వారికి ఉన్నటువంటి సమస్యలు, అది విద్యా సమస్య, ఆర్థిక సమస్య, సంతాన సమస్య, ఏ సమస్య అయినా దానికి పరిష్కారం అన్నది లభిస్తూ ఉంటుంది. మరి అక్కడ శని భగవాను మీద దృష్టి పెట్టడం వల్ల కంప్లీట్గా మీరు వృత్తిపరంగా అభివృద్ధి చెందడానికి ఇది కారణమవుతూ ఉంటుంది. అలాగే దశమాధిపతిగా ఉన్నటువంటి గురువు పంచమ స్థాన సంచారం వృత్తిలో మార్పుకు కారణమవుతూ ఉంటుంది. అంటే ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తి మారి వేరొక వృత్తిలోకి ప్రవేశించడం కానీ, వృత్తిలో మార్పును ఎవరైతే ఆశిస్తున్నారో వారికి ఇది కారణమవుతుంటుంది. మొత్తం మీద మీనరాశి వారికి ఒక మంచి రోజులు రావడం జరిగింది. ఈ అవకాశాన్ని మీరు గురువు వక్రగమనం, శని భగవానుడు వక్రగమనంలో ఉండగా అక్టోబర్ 31 వరకు గురు దృష్టి ఉన్నంత వరకు మాత్రమే ఈ ప్రయత్నాలు నెరవేరుతాయి. కాబట్టి మరి అతి తొందరగా మీరు మీ ప్రయత్నాలు ప్రారంభిస్తే తొందరగానే మీ యొక్క అనుకున్నది సాధ్యమవుతుంది. అది ఉద్యోగమైనా, చదువైనా, ఏదైనా అవ్వచ్చు. ఇక ప్రధానంగా మనకి కుజుడు ధనాధిపతిగా, భాగ్యాధిపతిగా చతుర్థ స్థాన సంచారం అనేది స్థాన చలనాన్ని కలిగించే అవకాశం ఉంది. మీరు ఈ సమయంలో ఒక సొంత ఇల్లు కొనుక్కొన్న మారచ్చు, ఉపాధి అవకాశాల నిమిత్తం వేరే రాష్ట్రం కానీ, వేరే దేశం కానీ వెళ్ళే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులు దూర ప్రాంతంలో విద్య కొరకు చేసే ప్రయత్నాలు కూడా చాలా వరకు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే ఈ ఆగస్టు 5వ తారీఖు వరకు బుధుడు కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల ఏదైనా భూమి సంబంధించినటువంటి వ్యవహారాలు, అన్నదమ్ముల మధ్య విభేదాలు ఉంటే అవన్నీ సమసిపోయి 5వ తారీఖు తర్వాత మీ యొక్క ఆస్తి ఏదైతే ఉందో మీ చేతికి రావడం జరుగుతుంది. అలాగే ఏదైనా ఇల్లు మారడం, గృహప్రవేశం లాంటివి కూడా ఈ నెలలో జరిగే సూచనలు ఉన్నాయి. ఇక అలాగే 5వ స్థానంలో ఉన్నటువంటి ఈ బుధుడు, గురువు, అలాగే రవి కూడా పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఏదైనా 5వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు కంప్లీట్గా మీకు వివాహపరంగా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. అలాగే వివాహపరంగా మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక సప్తమంలో శుక్రగ్రహ సంచారం, ఇది ఒక విధంగా చెప్పాలంటే మీకు సప్తమంలో శుక్రుడు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంటుంది. అంటే సప్తం నీచ స్థానం అవటం వల్ల, అక్కడ శుక్రుడు సంచరించడం వల్ల ఈ వివాహ విషయంలో మీరు భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు ఆసరాగా తీసుకొని వేరొకరు మీ జీవితంలో ప్రవేశించాలనుకోవడం కానీ, అంటే మీకు మీరుగా వేరొక తోడు లేదంటే ఒక ఎఫ్ఐఆర్ని కోరుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మీ యొక్క ఈ ప్రయత్నంలో ప్రస్తుతం మీ ఆలోచన సరళి కూడా కొంత వక్రంగా నడుస్తూ ఉంటుంది. అంటే బికాజ్ మనకి మీనరాశిలో శని వక్రగమనం పొందడం వల్ల ఇటువంటి వక్రపు ఆలోచనలతో సప్తంలో ఉన్నటువంటి నీచ శుక్రుని ప్రభావం వల్ల మీ జీవితంలోకి వేరొకరిని, అది మగవాళ్ళైతే స్త్రీని, స్త్రీలైతే మగవాళ్ళని ఆశించి మీ జీవితాన్ని నాశనం చేసుకోవడం కానీ, వారి జీవితంలో వారి చేతిలో మోసపోవడం కానీ, ఈ ప్రయత్నంలో అసలు పోగొట్టుకోవడం,
వచ్చింది పోగొట్టుకున్నట్టుగా మారే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు అటువంటి వలలో కానీ అటువంటి వ్యామోహానికి కానీ ఎట్టి పరిస్థితుల్లో గురి కావద్దు. బట్ ఏదైనా ఒక ఫేస్బుక్ ద్వారానో లేదంటే ఏదైనా ఒక వాట్సాప్ ద్వారానో పరిచయం వాళ్ళని నమ్మి మోసపోవడం జరిగే సూచనలు అయినాయి. కాబట్టి పరిచయం లేని వారితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ సమయంలో నమ్మి మోసపోవడం జరగద్దు. అలాగే వివాహం పేరుతో కూడా మీరు మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు కొత్త పరిచయాలు లేకుండా జాగ్రత్త పడండి. బట్ ఏదైనా రాశిలో ఉన్నటువంటి శని భగవానుడు మన ఏదో విధంగా తప్పు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, వక్ర మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తుంటాడు. కాబట్టి ప్రతిరోజు వీలైతే ఏదైనా శివాలయాన్ని దర్శించి ఏదైనా ఒక మంచి గురువు ద్వారా మీరు ఉపదేశం పొంది ఒక మంత్రాన్ని రిపీట్గా చదవడం వల్ల మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం మీరు ఒక మంచి గురువుని ఆశ్రయించడం వల్ల మీ సమస్యలకి ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. మనం ఈ మాస ఫలితాలు, ఈ గోచార రీత్యా వచ్చే మాస ఫలితాలు గ్రహాలు పెట్టే వాళ్ళు కాదు, మనం కట్ చేసుకుందాం. ఏదైనా మనకి గోచార రీత్యా వచ్చే సమస్యలు మనం ఈ పరిహారాల ద్వారా కంప్లీట్గా వాటిని పరిష్కరించుకునే మార్గాలు చాలా వరకు మనకి ఋషులు చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ఏలినాటి శని వచ్చింది, అది ఖచ్చితంగా ఆ ప్రభావం అనుభవించాలంటే అది ఖచ్చితంగా అయితే కాదు, మన చర్యల ద్వారా మన క్రియల ద్వారా మన ఆత్మబలంతో ఇటువంటి ఏలినాటి శని అవ్వచ్చు, అష్టమ శని అవచ్చు, ప్రతిదాన్ని కూడా మనం మనకి అనుకూలంగా మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు మనకి పెద్దవారు చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం ఈ ఆగస్టు నెల మాస ఫలితాల్లో ప్రధానంగా ఈ శుక్రగ్రహం నీచపడి వీక్ అయి ఉండడం వల్ల మరి శుక్రుడి యొక్క ప్రధాన కారణం ఏంటంటే అది ఫైనాన్స్ సంబంధించిన విషయాలు. అంటే ఒక మనిషి జీవితంలో గొప్పగా బతకాలన్నా, మంచి బట్టలు ధరించాలన్నా, మంచి భోజనం తినాలన్నా, మంచి వివాహం ఉండాలన్నా శుక్రగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలో అయినా సరే శుక్రుడు ఎంత బలంగా ఉంటే వారి జీవితం అంత వైభోగంగా అంత ఆనందంగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎవరి జన్మ జాతకంలో అయినా శుక్రుడు బలహీనంగా ఉండి పాపగ్రహాలతో చూడబడినప్పుడు కలిసినప్పుడు వారి జీవితం చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. మరి ఒకళ్ళు పెట్టిన భోజనం తినడం, మరి వస్త్రాలు కూడా సరైనవి ధరించలేకపోవడం, సరైనటువంటి పడక నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా జాతకుడిని చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కాబట్టి మరి ప్రస్తుతం ఎవరైనా సరే ఈ ఆగస్టు నెలలో కంపల్సరిగా శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది. ఎందుకంటే కంపల్సరిగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఫైనాన్స్ రొటేషన్ తగ్గుతూ ఉంటుంది, ఆర్థిక పరమైన ఇబ్బందులు వస్తుంటాయి, స్త్రీలు అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు, స్త్రీల వలన మనకి సమస్యలు రావడం జరుగుతుంటుంది. కాబట్టి కంపల్సరిగా ఈ వారం లక్ష్మీ అమ్మవారిని కంప్లీట్గా మీరు పూజించుకోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు మనకి ఈ శ్రావణ మాసం కూడా ఈ నెల ఆగస్టు 13 నుంచి ఈ శ్రావణ మాసం ప్రారంభం అవడం జరుగుతుంది. అందుకన్నా వీలైతే ఈ శ్రావణ మాసం మొత్తం మీరు ప్రతిరోజు కూడా మనం ఎలాగైతే కార్తీక మాసం ఉంటామో ఈ శ్రావణ మాసం కూడా అంత నియమంగా ఉంటూ, అలాగే కొన్ని బలహీనతల్ని విడిచిపెట్టి ప్రతినిత్యం లక్ష్మీ అమ్మవారి ఆలయానికి దర్శించుకోవడం, శ్రీ సూక్తం, లక్ష్మీ స్తోత్రం లాంటివి పారాయణ చేసుకుంటూ మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని గౌరవించడం, ఈ విధంగా చేయడం వల్ల కంప్లీట్గా మీకు శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఈ నెలలో వచ్చే ఆగస్టు 21వ తారీఖున వచ్చే వరలక్ష్మి వ్రతం అన్నది ఎంత ఇబ్బందుల్లో ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా మీ స్థాయికి తగ్గట్టుగా ఈ వరలక్ష్మి వ్రతాన్ని మీరు పూజ చేసుకోవడం వల్ల విధి విధానంగా, అంటే ఎవరి ఆచారం వారికి ఉంటుంది, కంప్లీట్గా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం, ఏదైనా ఒక ప్రముఖ దేవాలయాన్ని దర్శించడం, అలాగే ఆ సమయంలో మీరు కంప్లీట్గా ఆ రోజు నియమంగా ఉంటూ స్త్రీలను గౌరవించడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి వస్త్రాలు అవ్వచ్చు, బంగారు ఆభరణాలు అవ్వచ్చు, ఏదో ఒక బహుమతి మీ కుటుంబంలో స్త్రీలకి ఇవ్వడం వల్ల అది సాక్షాత్తు అమ్మవారికే చెందుతుందన్నమాట. అటువంటి ప్రయత్నం మీరు చేయండి. ఉన్నంతలో ఉన్నంత చేసుకోవడం వల్ల కంప్లీట్గా మీకు ఈ లక్ష్మీదేవి అనుగ్రహం ఈ ఆగస్టు నెల, అలాగే
ఆగస్టు 13 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసం, వరలక్ష్మి వ్రతం ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతుంది. అది ఏదైనా కొత్తగా వ్యాపారం పెడదాం అనుకున్న వాళ్ళు ఆగస్టు 11 తర్వాత, అంటే గురుమౌఢ్యం పోతుంది, గురువు మళ్ళా ఫామ్లోకి రావడం జరుగుతుంది కాబట్టి ఆగస్టు 11 తర్వాత ధనానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే దాని తర్వాత మీకు ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ గురుమౌఢ్యంలో ఏదైనా కొత్త వ్యాపారం పెట్టినా, వివాహం చేసుకున్న, శుభకార్యాలు చేసినా అవి అప్పటికే కాకుండా జీవితాంతం దాని ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా శుభకార్యాలు, వ్యాపారాలు ఆగస్టు 11 తర్వాత ప్రారంభించుకుంటే శుభంగా ఉంటుంది. స్వస్తి.